Hola, amantes తెలుసీనే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ ఇస్ నరేటర్ జీవి. సో ఎట్టకేలకి రాజాసాబ్ మూవీ రిలీజ్ అయిపోయింది. తెలంగాణలో చాలా ఇష్యూస్ అయినాయి, బట్ ఏపీలో అయితే స్మూత్గానే అయింది అనుకోండి. బట్ మందు కూడా ఏపీయే కాబట్టి మనకు కూడా స్మూత్గానే అయినాయి. బట్ బీయింగ్ ఎన్ మిడిల్ క్లాస్ యూట్యూబర్ నాకు కొన్ని కష్టాలు ఉంటాయి సినిమాలకు వెళ్ళాలంటే. సో అదే జరిగింది ఈసారి కూడా. బట్ మన సినిమా గురించి మాట్లాడడం ఎప్పటికీ ఆగదు. ఇంకా మనం రివ్యూ గురించి మాట్లాడుకుంటే అబౌట్ ద రాజాసాబ్, ఈ సినిమా గురించి స్టార్టింగ్ నుంచి డెడ్ అయిపోండే. అండ్ స్టార్టింగ్లో అందరూ ఇంకా ఇది పోయిందిలే టీజర్ ట్రైలర్ చూసి పోయింది అనుకున్నారు. అండ్ సాంగ్స్లో కూడా ప్రభాస్ ఆ గెటప్లు ఏంటో, ఆ పాట ఏంటో, ఆ మిక్సింగ్ ఏంటో అని చెప్పి అందరు నెగిటివిటీగానే స్టార్ట్ అయింది సినిమా. అండ్ ఒక్క ట్రైలర్ వచ్చింది, సెకండ్ ట్రైలర్ అని చెప్పి ఆ మూవీలో ఉన్న స్టోరీ మొత్తం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి, ఆ మూవీలో ఉన్న స్టోరీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అందరికి మ్యాడ్ ఎక్కిపోయారు. అఫ్కోర్స్ నేను కూడా మ్యాడ్ ఎక్కిపోయి అమ్మ ఈ మాత్రం ఒకటి చాలు సినిమా అనుకున్నా. సో ఇప్పుడు ఆ సినిమా అలా ఉందా లేదా, సినిమాలో అసలు ఎలా ఉంది, వాళ్ళు పైపైన మేకప్ వేస్తారు లేదంటే సినిమాలో కొద్దిగా కంటెంట్ ఉందా, దాని గురించి మాడుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ ద షో. కమింగ్ టు ద ప్లాట్ లైన్, ఒక నానమ్మ అండ్ మనవడి కథ. సో అసలు నానమ్మకి తాజ్ అంటే పిచ్చి. ఎప్పటికైనా సరే తాతను చూడాలి అంటూనే ఉంటుంది. అసలు మనవడికి తను ఏం చేశాడు అండ్ అసలు ఈ తాత ఎలా అంటాడు, ఇదే మూవీ స్టోరీ. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఓకే, గుడ్. అంటే డీసెంట్ వాచ్, థియేటర్లు చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. అంటే ఒక యావరేజ్ వాచ్ నార్మల్ ఆడియన్స్కి అండ్ డై హార్డ్ ఫ్యాన్స్కి, ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళకైతే ఒక మంచి ఫీచర్ అయితే ఉంది. బట్ అక్కడక్కడ కొంచెం చోట ఫెయిల్ అయింది. సో దాని గురించి మాట్లాడేసుకుందాం. సో ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ నాకైతే ఫస్ట్ సినిమా అయ్యాక గుర్తుకొచ్చింది ఒకే ఒకటి, ఆ కాన్సెప్ట్. అంటే మూవీలో నీకు ఇలా హెల్యూసినేషన్స్ అనే కాన్సెప్ట్ ఒక హారర్ మూవీలో అలా ఇంక్లూడ్ చేయడం వల్ల కొత్త ఐడియా. అండ్ చాలా వరకు ఎగ్జిక్యూట్ చేశారు. బట్ కొన్ని చోట్ల జరిగిన తప్పుల వల్ల మనకి పెద్ద హైలైట్ కాగలేకపోయింది. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ప్రభాస్. మెయిన్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అక్కడి నుంచి సినిమా అయితే రేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అక్కడి నుంచి సినిమా ఇంకా బాగా నచ్చేసింది. సో అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాడు, సూపర్ చేస్తాడు. అసలు సినిమాని ప్రభాస్ అక్కడ లాక్కెళ్ళిపోయాడు. అండ్ ఆ ప్రభాస్ వల్లే మనకి ఆ ఫస్ట్ హాఫ్ కూడా బేర్ చేయగలిగాం. అది గురించి తర్వాత మాట్లాడుకుందాం అప్కమింగ్ లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తమన్స్ బీజిఎం, ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇంకోటి కూడా ఒక తప్పు జరిగింది. ఆ తప్పు కూడా అన్ని తర్వాత మాడతా అంటే మీకు విసుగు రావచ్చు. ఇక్కడ ఇదే ప్రాబ్లం అయింది. వాళ్ళ దగ్గర కొద్దిగా కంటెంట్ ఉంది, బట్ వాళ్ళు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అండ్ ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. సో దానివల్ల ఇదంతా జరిగింది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గుడ్, బట్ ఇక్కడ కూడా ఇంకో బాక్స్. సో ఇంకా నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. ఇక్కడ ఏమైపోయిందంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా వెళ్తుంది, బట్ కొద్దిగా డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అంటే స్లోగా వెళ్తుంది స్టోరీ, కదలడానికి ఫీల్ వస్తూ ఉంటుంది మనకి. లైక్ ఒక ప్రభాస్ నార్మల్ కామెడీ లైట్ గా చూస్తూ ఉండేసరికి మనకి అలా వెళ్ళిపోతూ ఉంటది. అంటే నాకు అలా అనిపించింది. బట్ కొంతమందికి లాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఐ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ కి చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక రేంజ్ లోకి వెళ్ళిపోద్ది అనుకున్నా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగల్స్ ఆసమ్ గా పడింది. అండ్ ఇంకో సెకండ్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఒక 10 minutes వరకు స్టోరీ కొద్దిగా కదులుద్ది. దాని తర్వాత అక్కడ ఆపేసి హీరోయిన్తో కొంచెంసేపు రొమాన్స్, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా స్టోరీ రన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ రొమాన్స్, ఇలాగా సినిమా అనే జానర్ షిఫ్ట్ మల్టిపుల్ టైమ్స్లో అయిపోయింది. ఫస్ట్ ఏమో హారర్ అన్నాడు, దాని తర్వాత రొమాన్స్ అన్నాడు, దాని తర్వాత మళ్ళీ ఫ్యాంటసీ అన్నాడు, దాని తర్వాత మళ్ళీ కామెడీ అన్నాడు. ఇలాగ అన్ని మల్టిపుల్ జానర్స్ షిఫ్ట్ అయ్యేసరికి మాకు డిస్కనెక్ట్ అయిపోయింది సినిమాకి. అండ్ ఒక్క ఏంటంటే నచ్చ సాంగ్ దాకా అయితే బేర్ చేయరు సినిమాని మనం. అంటే కొద్దిగా కామెడీ లైట్గా వర్కౌట్ అవుతుంది, మిగతాదంతా అక్కడ సెకండ్ హాఫ్లో స్కిప్ కొట్టేయచ్చు అంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పడుద్దండి ఒక్క సీన్ హాస్పిటల్లో. అక్కడ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. లైక్ ఒక కొత్తది ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అని ఒక ఫీల్ వచ్చింది. అండ్ ఎమోషన్ కూడా నాకు బాగా కన్వే అయింది అండ్ కనెక్ట్ అయ్యాను నేను సినిమాకి. ఈ నానమ్మ అండ్ ప్రభాస్ మధ్య సీన్స్ అనేవి బాగా వర్కౌట్ అయినాయి. సో దానివల్ల మనకి ఈ సినిమా దానివల్ల సినిమా మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇది కన్వర్ట్ అవ్వలేకపోతే మీకు కూడా సినిమా ఏంట్రా ఇది ఒక తలనొప్పి టైప్లో అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఎమోషన్స్ ద కింగ్ అనుకునే వాళ్ళకైతే మంచిగా వర్కౌట్ అవుతుంది సినిమా. ఈ సినిమా పర్టికులర్గా ఇంకొక చోట ఉంటుంది, గ్రాఫిక్స్ ఉంటాయండి కొన్ని చోట్ల. సినిమాలో గ్రాఫిక్స్ని బాగా హ్యాండిల్ చేశారు కొన్ని చోట్ల. అండ్ ఇంకొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ చెప్పి ఈజీగా తెలిసిపోద్ది మనకి. అండ్ ప్రభాస్ హెడ్ రీప్లేస్మెంట్ ఫస్ట్ హాఫ్లో ఈజీగా తెలిసిపోయింది చాలాసార్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. నాకు ఇంకోసారి హర్రర్ వీరమల్లి గుర్తుకొచ్చింది తెలుసా, అలా హెడ్ రీప్లేస్మెంట్ అంత చిరాకు వేసింది నాకు. లైక్ ఎందుకురా, కొద్దిగా ఎట్టొకటి కష్టపడితే అయిపోయేదానికి వీళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుని ప్రభాస్ గారిది ఇంతే చేశారు, హెడ్ రీప్లేస్మెంట్ చేశారు లాస్ట్కి ఆ సీన్లలో. అది ఈజీగా తెలిసిపోతాం బొమ్మలాగా. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక 2 చోట్ల వచ్చినాయి
ఇలాంటి హెడ్ రీప్లేస్మెంట్ సీన్లు. అదర్ దాన్ దట్ ఇంకా మిగతా బాగానే గ్రాఫిక్స్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ అంటారు ఎలా ఉంది తెలిసిపోతుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ అలిగేటర్ ఎపిసోడ్ కానీ ఇలాంటి క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగా తెలియకుండా చాలా బెటర్ అని అర్థమవుద్ది అక్కడ. అండ్ ఇంకొక నెగిటివ్ వచ్చేసి తమనన్న మిక్సింగ్. లౌడ్ క్లారిటీ ఏమీ అర్థం కాదు, కానీ ఏదో కొడుతున్నాడు అర్థమవుతుంది, కానీ మిక్సింగ్ అస్సలు లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్డ్గా ఉండాలి అంటే బ్రో నా ఇయర్ ఫోన్స్ కూడా అడ్వాన్స్ ఉంటే నేనేం చేయాలి చెప్పండి. అదే ప్రాబ్లం ఇక్కడ. ఆయన ఒప్పుకోవట్లే ఆయన తప్పుని, బట్ కొట్టడం మాత్రం బీట్స్ కొత్తగా తగులుతున్నాయి అనిపిస్తుంది. బట్ ఆ లౌడ్నెస్కి క్లారిటీ లేకపోవడం బీజిఎం అనేది ఎన్హాన్స్ అవ్వట్ల. ఏదో కొడుతున్నాడు మూమెంట్లు వెళ్ళిపోతుంది అని ఒక టైప్లోకి వచ్చేసింది. అండ్ ఈ మూవీలో ఒక బిగ్గెస్ట్ బిట్రేల్ వచ్చేసి ఆ ముసలి ప్రభాస్ సీన్లు ఉంటాయి, అవన్నీ కట్ చేసి పడదొప్పాడు. అండ్ ఒక చోట వచ్చిద్దేమో అనుకున్నా నేను, అంటే అప్పటికే టాక్ వచ్చేసింది లేదు అని చెప్పి. బట్ నేను నమ్మలా. అఫ్కోర్స్ యాజ్ ఎ టీఎఫ్ఐ ఫ్యాన్కి నేను రూమర్స్ అని నమ్మలేదు, బట్ ఇది రియల్ అయింది. అదే బాధ. అక్కడ సీన్ మొత్తం కట్ చేసి అది కరెక్ట్గా ఉండే సీన్ అదే. అక్కడ ఆ సీన్లో ఐడియా బాగుంది, లైక్ అప్ సైడ్ డౌన్లోకి తీసుకెళ్ళడం. అంటే అప్ సైడ్ డౌన్ అంటే స్ట్రేంజర్ థింగ్స్లో ఉంది కాదు, ఇక్కడ ఇవి అప్ కిందకి పైకి మార్చడం. ఈ ఐడియా అంత బాగుందని అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు గుర్తుందో లేదు మీకు, అందరూ లాస్ట్ చూసి ఏదో బాగుంది అన్నారు. అసలు ఆ సీన్ లేపేసి ఆ హీరోయిన్ మధ్య రొమాన్స్ సీన్లు ఎందుకు పెట్టాడు నాకు ఇప్పటికి అర్థం కాల. అది ఇక్కడ పైత్యం ఉంటుంది కదా, ఆ పైత్యం బాగా ఎక్కువైపోయింది సినిమాలో. నీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, నువ్వు దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయావు. ఎందుకంటే కమర్షియాలిటీ, హీరోయిన్లు, ముగ్గురు, పాటలు, కామెడీ ఎక్కడెక్కడ వర్కౌట్ అయింది కాదనట్లేదు. బట్ మిగతా చోట్లంతా ఎందుకు అవసరమా అనిపించింది. ఈ రెస్పాన్స్ని పట్టుకుని వాళ్ళైతే కొన్ని సీన్లు కట్ చేస్తాం అంటున్నారు. అండ్ అది చాలా మంచి పని. లైక్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు కట్ చేస్తేనే బాగుంటుంది, అంటే అంత ల్యాగ్ అనే డిస్కనెక్ట్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక కట్ చేసేసి గ్రాండ్ పా సీన్లు యాడ్ చేస్తారు. బట్ ఇదేదో ముందే చూసుకొని సావచ్చు కదా అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రీమియర్లకు 1000 రూపాయలు పెట్టి నేను ఒక 300 పెట్టి సినిమాకి వెళ్తే నా తర్వాత వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ డే వెళ్ళినందుకు నాకేం బెనిఫిట్, సీన్లు ఎక్కువ చూసి బేర్ చేసినందుక. సో ఇలాంటి ఇది మధ్య ఎక్కువైపోయింది చెప్పాలంటే. సో హారర్ మూవీస్ మీద స్పెషల్ వీడియో అయితే రాబోతుంది త్వరలో మన ఛానల్లో. సో దాని గురించి ఇంకా హారర్ మూవీస్ గురించి అండ్ రాజసాబ్ గురించి ఇంకొద్దిగా ఎక్కువ మాట్లాడుకుందాం. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అంటే బ్రో దగ్గర కంటెంట్ ఉంది, బట్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. అండ్ వింటేజ్ రెబల్ స్టార్ అని చెప్పి సగం పైత్యానికి పోయి సినిమాని సగం షెట్కి పంపించేశారు ఆ పైత్యం వల్లే. అండ్ చెప్పాక తమనన్న గురించి మిక్సింగ్ అసలు లౌడ్ ఉండి నాకు చిరాకేసి తలనొప్పి వచ్చింది ఆ మిక్సింగ్కి. టప్ తప్పితే ఏం అర్థం కావట్లా అక్కడ బీజిఎం. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పేసుకోవాలంటే బాగుంది, ఇట్స్ గుడ్ వన్, బట్ ఇంకొద్ది బెటర్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా మంచి కాన్సెప్ట్ సినిమా ఇది. అలా ఊరికే షెడ్కి వెళ్ళిపోకూడదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది నా ఫీలింగ్. లైక్ నేను చూసిన తర్వాత సినిమా చూసాక నాకు మైండ్లో ఉన్నది ఈ థింగ్సే. అండ్ కొంతమంది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఫుల్గా, కొంతమంది బాగా వర్కౌట్ అవ్వచ్చు నాకంటే. సో ఇది నా టేస్ట్ ప్రకారం నాకు అనిపించిన మాటలది ఇవి. సో ఒకవేళ మీరు కానీ చూసారు ఈ మూవీ, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా రివ్యూ జెన్యూన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మనలాంటి రెబల్ ఫ్యాన్స్ ఆర్ నార్మల్ తెలుగు సినిమా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ రీచ్ కావాలి భయ్య. పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టేసుకుంటే మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.